హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అండ్ విషు ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. మాకు అది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టెంపుల్ అండ్ కొంచెం స్పెషల్ ఉంది మాకు ఆ టెంపుల్కి. సో ఆ స్పెషాలిటీ ఏంటి, అసలు మేము ఎందుకు వెళ్తున్నాం, టెంపుల్ అది ఎక్కడ ఉంటుంది, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇద్దరం రెడీ అయినాం, స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో జస్ట్ ఇప్పుడే ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. కొంచెం అయితే ఎండ్ అవుతుంది అని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాము. సో మేము వెళ్ళే టెంపుల్ ఏంటిది, అసలు దాని స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? సరే చెప్తా వినండి. ఈ టెంపుల్ ఏంటంటే మేము ఒక 1 ఇయర్ బ్యాక్ ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇద్దరమే వెళ్ళి పెళ్లి చేసుకున్నాం కదా. సో ఆ టెంపుల్ ఇదే అనమాట. ఇది మాకు చాలా స్పెషల్ టెంపుల్. ఆ టెంపుల్ వల్లనే మాకు ఇక్కడ పెళ్ళయింది కదా అని చెప్పి యాక్చువల్గా మేము యానివర్సరీకే వెళ్దాం అనుకున్నాం ఆ టెంపుల్కి. కానీ ఏమైందంటే యానివర్సరీకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చినాక వెళ్దాం అనుకున్నాం. తర్వాత తనకి వీక్ ఆఫ్స్ సెట్ అవ్వక అది ఇది కొంచెం అయ్యి డిలే అవ్వకుంటూ వచ్చింది. ఈరోజైతే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ నేమ్ అయితే శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. ఇదైతే కొత్తగట్టులో ఉంటుంది. అది వరంగల్ రూట్లో ఉంటుంది. కరీంనగర్ టు వరంగల్ వెళ్ళే రూట్లో అయితే మనకి ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. మేమిద్దరమే వెళ్ళే చిన్న టెంపుల్ ట్రిప్ అనమాట ఇది. అంటే మ్యారేజ్ అయిన నుంచి చాలా ట్రిప్స్కి వెళ్ళినాం. బట్ ఏంటంటే ఏదైనా ఫ్యామిలీతోనే వెళ్ళినాం. మేమిద్దరం వెళ్ళింది అంటే ఇది ఒక టెంపుల్కే. మేము పెళ్ళైన కొత్తలో కూడా ఒకసారి సర్టిఫికేట్ కోసం అయితే ఇద్దరమే వెళ్ళినాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. నాకైతే తనతో పాటు ఇద్దరమే కలిసి ఎటైనా ట్రిప్స్కి వెళ్ళడం అంటే ఇష్టం. అంటే ఫ్యామిలీతో వెళ్ళడం కూడా ఇష్టమే, బట్ తనతో వెళ్ళడం ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అంటే మేమిద్దరమే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చుగా అని అనిపిస్తుంది అంతే. మేము స్టార్ట్ అయినందుకు వెదర్ కూడా మాకు అనుకూలంగానే ఉంది. మంచిగా కూల్గా ఉంది. మంచిగా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు టెంపుల్కి అయితే. మేము అదే టెంపుల్లో ఎందుకు పెళ్లి చేసుకున్నాము అంటే మేము కూడా అనుకోలేదు అసలు అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, మేము అందులోనే పెళ్లి చేసుకుంటామని. కానీ ఏమైంది స్టోరీ అంటే ఇంట్లో మ్యాటర్ తెలిసి ఇక మ్యారేజ్ చేసుకోవాల్సిందే అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉండే, తను కరీంనగర్లో ఉండే. నా కోసం అయితే హైదరాబాద్కి వచ్చినాక తను హైదరాబాద్కి రావడం కూడా బైక్ పైన అట్లా రాలేడు, ఒక కార్ బుక్ చేసుకొని ఆ కార్లోనే తను హైదరాబాద్ వచ్చిండు. సో ఇద్దరం కలుసుకున్నాక ఎట్లాగో అందరి మధ్యలో మా పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి దేనికి ఏ ఇబ్బంది ఉండకూడదు, సర్టిఫికేట్తో మ్యారేజ్ చేసుకోవాలి, నార్మల్గా టెంపుల్స్లలో కాకుండా ఒక సర్టిఫికేట్ ఇచ్చే టెంపుల్స్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాం. సో దానికోసమే అసలు ఎక్కడ ఉంటుంది ఆర్య సమాజ్ అనుకున్నాం. బట్ ఆర్య సమాజ్లో మ్యారేజెస్ చేయట్లేదు. సో ఎక్కడ చేసుకుందాం ఏంటి అని అనుకున్నప్పుడు మాకైతే ఆ క్యాబ్ డ్రైవర్ అన్న దేవుళ్ళగా అనిపించిండు. అసలు బుక్ చేసుకోవడం కూడా మా అదృష్టమే అనిపించింది. ఎందుకంటే ఆ క్యాబ్ అన్ననే మమ్మల్ని చూసుకున్నాడు. అంటే మీరు ఇక్కడ చేసుకోండి, ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అని చెప్పి మాకు మ్యారేజ్ అయ్యేదాకా మా దగ్గర ఉన్నాడు. మళ్ళీ మమ్మల్ని ఇంటికాడ డ్రాప్ చేసేదాకా క్యాబ్ అన్న మాతోనే ఉన్నాడు. అంటే తనకి మేము ఆ స్టోరీ అంతా చెప్పినాం, ఇట్లుంది సిచ్యువేషన్ అన్న అని చెప్పినాక ఆ అన్న అర్థం చేసుకొని మాకు హెల్ప్ చేసిండు. మేము నా సైడ్ నుంచి తన సైడ్ నుంచి కానీ ఎవరి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవట్లేదు. మేమిద్దరమే వెళ్దాము, ఏది వేసుకున్నా మన ఇద్దరమే ఉందాము, ఒకరిని మధ్యలో తీసుకురావడం వద్దు అనుకున్నాము. సో అట్లా అనుకున్నందుకు ఏమో మాకైతే ఆ అన్ననైతే హెల్ప్ చేసిండనమాట. సో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఆ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అని చెప్పి కనుక్కొని నెక్స్ట్ డే మేము 23rd రోజు బయటికి వచ్చాము. అంటే 24th రోజు మార్నింగ్ మీరు ఈ టైంకి రండి అని చెప్పారు టెంపుల్ వాళ్ళు. సో మేము 23rd రోజు మొత్తం కార్లోనే ఉండి 24th రోజు అయితే ఆ టెంపుల్కి రీచ్ అయిపోయినాం. ఇదేనమాట టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట ఎక్కినాక పైన గుడి ఉంటుంది అనమాట. అక్కడ శివాలయం ఉంది, హనుమాన్ టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. మంచిగా పీస్ఫుల్గా చుట్టూ గ్రీనరీ ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే మేము ఎంత హ్యాపీగా వెళ్తున్నామో అప్పుడు అంత భయంతో వెళ్ళినాము. అసలు చాలా భయమైంది. మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే హ్యాపీనెస్ కన్నా ఎట్ సైడ్ నుంచి ఎవరు వస్తారో విడిపోతామేమో అనే భయమే ఎక్కువ ఉండే అప్పుడైతే. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి మీకు ఒక గద్దె. ఈ గద్దె మీద అయితే మేము మ్యారేజ్ చేసుకున్నాం. అక్కడే కూర్చొని మాకు మ్యారేజ్ చేయించారు పంతులు. యాక్చువల్గా అయితే మా దర్శనం అయిపోయింది. అంటే లోపల వీడియో క్లిప్స్ తీయనియరు అని చెప్పేసి నేనైతే ఏం క్యాప్చర్ చేయలేదు. దర్శనం అయిపోయినాక ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని కాసేపు తిన్నామన్నమాట. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ మీకు కనిపిస్తున్నాయి గదులు, దాని మీద అట్లా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. మీకు ఇప్పుడు ఒక రూమ్ చూపిస్తున్నా చూడండి, అదే రిజిస్ట్రేషన్ రూమ్ అనమాట. అంటే మనకు అక్కడ సర్టిఫికేట్స్ ఇస్తారు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి. మీకు అక్కడ చిన్న రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అందులోనే ఒక వాష్రూమ్ ఉంటుంది అనమాట. సో మేము అప్పుడు
మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అందులోనే స్నానం చేసాము. ఓవరాల్గా టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మంచిగా గ్రీనరీ సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. కరీంనగర్కి వరంగల్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి, మీకు కూడా మంచి అనిపిస్తుంది టెంపుల్. నాకైతే ఇట్లా టెంపుల్ చూసిన వెంటనే ఆ రోజు అటువంటి మ్యారేజ్ రోజు జరిగిన మూమెంట్స్ అన్నీ ఇట్లా ఒకసారి గుర్తొచ్చాయి అన్నమాట. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం. టెంపుల్కి వచ్చినాక దర్శనం అంతా అయిపోయాక టిఫిన్ చేద్దామని ఆగినాం. అయితే మేము టెంపుల్కి వచ్చేటప్పుడు మాకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఆ టిఫిన్ సెంటర్ ఏంటిదంటే మేము మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడే టిఫిన్ చేసామన్నమాట. సో వెళ్ళేటప్పుడు అక్కడే తిందాం అనుకున్నాం, కానీ మాకు వెళ్ళేటప్పుడు అది కనిపించలేదు, బిస్కెట్ అయిపోయిందనమాట. లైట్ తీసుకొని వేరే దగ్గర అయితే ఇద్దరం కలిసి ఇడ్లీ బోండా అయితే తినేసినాం. తినడం అయితే అయిపోయింది, మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం. మధ్యలో ఒక దగ్గర ఆగినాం, అది విషు వాళ్ళ కొలీగ్ ఉంటుంది ఒక అక్క వాళ్ళ ఇంటికాడ కాసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. రోడ్ ఒక్కొక్క దగ్గర అయితే చాలా బాగుంది, కానీ ఒక్కొక్క ప్లేస్లల్లో ఫ్లైఓవర్ కడుతున్నారు. సో కొంచెం రోడ్ ఏం బాగాలేకుండే, చూడండి గిట్లుందనమాట. కానీ ఫ్లైఓవర్ అయితే మాత్రం రోడ్ సూపర్ అవుతుంది. మధ్యలో కొన్ని ప్లేసెస్లలో ఉండే, మళ్ళీ కరీంనగర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి రోడ్ అంతా బాగుండే. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట. That's all for today. Thank you for watching. Bye bye.